యూటీఎఫ్ 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించే ఈ మహాసభలకు అతిరథ మహారథులు హాజరవుతారని అన్నారు. అదేవిధంగా ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాల్గొంటారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వెంకటేశ్వరరావు కోరారు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1974 ఆగస్టు 10న ఏర్పడింది. ప్రధానంగా అన్ని కేడర్లను కలుపుతూ, అన్ని మేనేజ్మెంట్లను, అన్ని ప్రాంతాలను కలుపుతూ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పుట్టిందో అదే ప్రాంతంలో మరొక స్వర్ణోత్సవ మహాసభల్ని 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలు 17వ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8, 4 తేదీల్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా వేలాదిగా హాజరవుతూ ఉన్నారు కనుక మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 1974లో ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగం, వికాసం లక్ష్యాలుగా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు, లింగ వివక్షత లేని సమాజం, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి సంబంధించి రీగ్రూపింగ్ స్కేల్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్కి సాధించడంలో కానీ, అలాగే బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ విధానాన్ని, అప్రెంటిస్ విధానం రద్దుకు సంబంధించినటువంటి మిలిటెన్సీ పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులను యూటీఎఫ్ అగ్రభాగాన ముందుండి ఈ రోజున పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కోణంలోనే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ లక్ష్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి సాల్ట్ పథకంలో ప్రపంచ బ్యాంక్ అప్పు పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది కనుక ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవడం అనేటువంటి మొదటి కర్తవ్యంగా ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం లౌకికత్వాన్ని, సమానత్వమైనటువంటి భావాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి